హాయ్ దోస్తులు, ఎట్లున్నారు? మంచిగున్నారా? ఇవాల్టి వీడియో వచ్చేసి చలివిడి ఎలా చేసుకోవాలో చూద్దాం. టేస్టీగా కుదిరే ఈ చలివిడి పర్ఫెక్ట్ కొలతలతో చెప్తాను. లాస్ట్ వరకు చూడండి వీడియోని. ఇక్కడ నేను 2 కేజీలు చలివిడి చేస్తున్నాను. దానికోసం 2 కేజీలు బియ్యం అయితే నానపెట్టుకోవాలి ఓవర్ నైట్ ఆర్ 8 అవర్స్ దాకా నానపెట్టుకోవచ్చు. మంచిగా నానిన తర్వాత 3 టైమ్స్ అయితే క్లీన్ చేసుకోవాలి బియ్యంని. ఇలాంటి చిల్లీల గిన్నెలో వడపోసుకొని వాటర్ అంతా పోయిన తర్వాత పిండి అయితే ఆడించుకోవాలి. 2 కేజీల బియ్యంకి కేజీన్నర షుగర్ అయితే పట్టిద్ది. ఇక్కడ నేను సోలతో 3 పోసాను, అంటే కేజీన్నర. ఒకవేళ షుగర్ ఎక్కువైతే చేతికంతా అంటుకుపోద్ది, ఒకవేళ తక్కువైతే తీపి తక్కువగా ఉంటుంది. ఒక గిన్నె తీసుకొని దాంట్లో 2 స్పూన్స్ నెయ్యి వేసి ఇలా సన్నగా తురుముకున్న కొబ్బరిని వేయించుకోవాలి. ఒకవేళ మీ దగ్గర నెయ్యి లేకపోతే ఆయిల్ ఆర్ డాల్డా వేసుకోవచ్చు. అదే నెయ్యిలో కిస్మిస్, జీడిపప్పు, బాదం ఏముంటే అది వేయించుకోవాలి. ఇలాగా పాకం కోసం కొంచెం వెడల్పైన గిన్నె తీసుకోవాలి. దాంట్లోనే ముందుగానే షుగర్ వేసి కొంచెం వాటర్ వేసి కాసేపు కరగనివ్వాలి. తర్వాత ముదురుపాకం వచ్చేలాగా తిప్పుతూ ఉండాలి. పాకం కరెక్ట్గా వచ్చింది అని ఎలా తెలుసుకోవాలంటే, ఒక ప్లేట్లోని వాటర్ పోసుకొని దాంట్లో కొంచెం కొంచెం వేస్తూ ఇలా ఉండలాగా అయితే పాకం వచ్చినట్టు. పాకం రాగానే మనం వేయించుకున్న జీడిపప్పు, కిస్మిస్ అన్నీ దీంట్లో వేసుకోవాలి. అలాగే కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి. మనం ఆడించిన తడిపిండి స్లోగా వేస్తూ ఒకరు తిప్పుతూ ఒకరు వేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఉండలు కడుతూ ఉంటుంది. ఒకరు వేస్తూ ఒకరు తిప్పుతూ ఉండాలి. అప్పుడు పర్ఫెక్ట్ చలివిడి అయితే రెడీ అయిపోద్ది.